బండి తీసుకొచ్చి పెట్టి 10 days అవుతుంది. 10 days వర్క్ అవ్వలేదు. ఈ వర్క్ పర్పస్ ఏంది, అసలు ఎందుకు వచ్చాను సేలానికి, ఈ మేటూరుకి ఎందుకు వచ్చాను అనేది ఫుల్ వీడియో కాదు, ఈ బండి మీద లాస్ట్ వీడియో కూడా ఇదే. అంటే కొన్ని అనివార్య కార్యాల వల్ల అంటే నేను వేరే బండికి డ్యూటీకి పోవడం జరుగుతుంది. అయితే మన ఓనర్ గారికి, మనం చేసిన ఓనర్ గారు చాలా మంచివాళ్ళు. ఆయనకి ఏంటంటే మనం ఒక కమిట్మెంట్ ఇచ్చాం, ఒక నెలలో డ్యూటీ చేస్తా అని చెప్పన్నా. బట్ ఒక నెలలో డ్యూటీ చేసిన దగ్గర టైమింగ్ లేదు, డ్యూటీ దిగుతా అని చెప్పాను, వేరే బండి ఎక్కుతా అని చెప్పాను. అయితే ఆ కమిట్మెంట్ ప్రకారంగా బండి ఇక్కడ తీసుకొచ్చాను కదా, మనం పద్ధతి ప్రకారం బండి కూడా ఆయనకి అప్పగించాలి కదా. తీసుకొచ్చినప్పుడు అయితే నా బండి తీసుకొచ్చి మీకు అప్పగిస్తానన్న, నేను డ్యూటీ దిగుతానని చెప్పాను. సో అన్న ఇంకా సంతోషపడ్డాడు. బండి మనం అక్కడ వచ్చేసి వదిలేసి రాకుండా వేరే డ్రైవర్ని ఇబ్బంది పంపించాలని ఆయన్ని కంబైన్ చేయకుండా నేను తీసుకొస్తా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అందువల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఈ మేటూరు ఊర్లోకి వెళ్ళి అట్లాగే సేలం అట్లాగే వెళ్తుంది. ఇది భవానీ, ఈ రోడ్డు బ్యాక్ రోడ్ వచ్చి భవానీ ఈ రోడ్డుకి వెళ్ళే రోడ్డు. ఇది అంటే హైవే అంటే ఇది ఒక అనమాట, ఇది షార్ట్ కట్ లాంటిది. ఈ షార్ట్ కట్లో చాలామంది టోల్ ప్లాజాలు దక్కుతాయని చెప్పేసి పోతూ ఉంటారు. అండ్ పోతే మేటూరు ఊరు ఇక్కడ ఉంది. మేటూరు పక్కన వచ్చి ఎస్ఆర్. చూసినట్లయితే చాలా బండ్లు ఉన్నాయి. ఈ పక్కంతా ఈ పక్క ఉన్నాయి కదా, ఈ రిపేర్కి వచ్చిన బండ్లు, అట్లాగే కొత్త ట్యాంకీలు కట్టినటి ప్లేస్లు, అక్కడ లోపల ప్లేస్ లేకుంటే ట్యాంకీలు కట్టేసి ఇట్లా బయటతో వస్తారు. అండ్ పోతే ఇగో ఇది కొత్త ట్యాంకరు, కొత్త బల్కర్. ఇది వచ్చి ట్రాలీ బల్కర్ ట్రాకర్. అయితే లోపలికి వెళ్ళి చూద్దాము మన బండి ఎంతవరకు వచ్చింది వర్క్ చూద్దాము. నేనైతే నైట్ సేలంలో దిగే ట్రైను నైట్ 9 గంటలకి గూడూరులో ట్రైన్ ఎక్కాను. 9 గంటల ట్రైన్ ఎక్కితే సేలంలో 5 గంటలకు దింపింది ట్రైను. ఇంకా అక్కడి నుంచి బస్ పట్టుకొని ఇక్కడికి వచ్చాను మేటూరుకి. మేటూరు రాగానే ఇంకా బండి లోపల ఉంది పెయింటింగ్ వర్క్, రిమైనింగ్ పెయింటింగ్ వర్క్ అయితే ఉన్నింది. ఇక్కడైతే చూడండి ఎస్ఆర్ లేబుల్ చూడండి, ఎస్ఆర్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ ఫ్యాబ్రికేటర్స్ బ్యాక్. అండ్ పోతే ఇదే వీళ్ళకి ఎంట్రన్స్. వీళ్ళు ఏం చేస్తారు సార్, ట్రాలీలు కడతారు, అట్లాగే ట్రాలీ బల్కర్లు కడతారు, సిమెంట్ సంబంధించిన సిమెంటు ప్లస్ వచ్చి మైదాకి అట్లకన్నిటి కడతారు. అండ్ పోతే చూసారు కదా టైర్లు, వీళ్ళ దగ్గర జేకే టైర్స్, అన్నీ జేకే టైర్స్, జేకే కంపెనీ ఉన్నట్టుంది చేతిలో. ఒక డిస్కులు, టైర్లు, అట్లాగే టైర్లు చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. అంటే కొత్త బల్కర్లు కడతారు కదా ట్రాలీ బల్కర్లు, వీటికి ఏంటంటే టైర్లు ప్లస్ బల్కర్లు మొత్తం వీళ్ళే కాంట్రాక్ట్ తీసుకొని వీళ్ళే కడతారనమాట. దానికి వాడే మెటీరియల్ చూడండి, ఇది ఎస్ఎస్ మెటీరియల్ కాదు. బండి వర్క్ అయితే అయిపోతే పెయింటింగ్ రిమైనింగ్ వచ్చి పెయింటింగ్ బ్యాలెన్స్ ఉంది. ట్యాంక్ని అయితే ఎక్కించేశారు బండి మీదకి, అంటే దాన్ని ట్యాంకర్ అంటారు, బల్కర్ అంటారు. ఆ బల్కర్ని అయితే బండి మీదకి ఎక్కించేశారు. కానీ దానికి పెయింటింగ్ అయ్యేసి లైటింగ్లు, సైడ్ లైట్లు వస్తాయి కదా, సైడ్ లైట్లు అవన్నీ వేసేస్తే ఇంకా దాని వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు. ఒకసారి చూడండి మీరే ఒకసారి. బండి అది బల్కర్ వచ్చి వెనకాల ఉంది కదా, దాన్ని బల్కర్ అంటారు. సిమెంట్ తోలేదు, సిమెంట్ లోడ్ కోసం అందును. ఇది బండ్లు, నెంబర్ ఆఫ్ వెహికల్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎవ్రీడే ఒక బండి 2 బండి డెలివరీ ఇస్తూ ఉంటారు ప్రతిరోజు. ఖచ్చితంగా అప్పుడు పెయింటింగ్ వర్క్ అంటే ఖచ్చితంగా ఒక బండికి 5-6 మంది ఎక్కేస్తారు. ఇప్పుడు ఒక బండికే చూడండి ఎంతమంది, 1 2 3 4 5 6 మంది పైన ఒకరు ఉన్నారు. అంటే మనకు అర్జెంటుగా వర్క్ ఫినిష్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు తొందరగా చేస్తున్నారు అనమాట. ఫస్ట్ మెట్ల పేస్ట్ వస్తున్నాను, మెట్ల పేస్ట్. ఈ బలకర కొత్తది చూడండి, ఇదైతే పెద్దది ట్రాలీకి బలకరా లేకుండా మన బండి సైడ్ లాంటిది బలకర అనుకుంటా. ఆ లెంత్ అయితే ఇది చాలా పెద్దదిగా ఉంది, అది ట్రాలీ బలకర లాగా ఉంది. ఇది చూడండి బ్యాక్ సైడ్ ఎంత పెద్దదో, లోపల బొర్రే. ఫైనల్ కోటింగ్ అయిపోయింది, 3వ కోటింగ్ రెడ్ వస్తుంది. అండ్ మధ్యలో బార్డర్ వచ్చి వైట్ వస్తుంది. మధ్యలో బార్డర్ వచ్చి సెంటర్లో వచ్చి రౌండ్ షేప్లో ఎన్పిఎన్ వస్తుంది. తర్వాత
ఆ మెయిన్ బార్డర్లో వచ్చి కేవీఆర్ ట్రాన్స్పోర్ట్ అని వస్తుంది. అండ్ పోతే చూడండి, రేడియం స్టిక్కర్ కూడా వేయిస్తున్నాము. రేడియం స్టిక్కర్లు ఖచ్చితంగా ఉండాలా, ఎందుకంటే సైడ్లో వచ్చే వాళ్ళకి బండిలో ఒకవేళ ఫస్ట్ కోటింగ్ వచ్చి మెటల్ బేస్ట్ రుతారు, మెటల్ బేస్టు. అండ్ సెకండ్ కోటింగ్ వచ్చి మెటల్ బేస్ట్ ఏం కాదు కానీ ఇది అదొక రకమైన కలర్, అది మడ్డి కలర్, అది దాన్ని రుద్ది సెకండ్ కోటింగ్ వచ్చి ఈ కలర్ వేస్తారు. అండ్ థర్డ్ కోటింగ్ వచ్చి ఇది. ఫైనల్గా అయితే ఇట్లా ఉంటుంది అనమాట ఫినిషింగ్, లాస్ట్ ఫినిషింగ్ కలర్లో వస్తుంది. ఇంక రిమైనింగ్ వర్క్స్ ఏమున్నాయంటే, బండి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, రిమైనింగ్ వర్క్స్ ఏమున్నాయంటే సైడ్ వస్తాయి కదా, పార్కింగ్ లైట్లు, బ్రేక్ లైట్లు అనేది సైడ్ వస్తాయి, మడ్గార్కి వస్తాయి, మడ్గార్లకు వస్తాయి సైడ్. అట్లాగే వెనకాల బ్రేక్ లైట్లు, బ్రేక్ లైట్లు, నెంబర్ ప్లేట్లు అవి వస్తాయి. వెనకాల వచ్చి ఆడ నేమ్ రావాలా, ఆ నేమ్ రావాలా. అట్లాగొచ్చి ఇక్కడ వైట్ బార్డర్ ఉంది కదా, వైట్ బార్డర్ కదా మనకు లేబుల్ వస్తుంది, మన ట్రాన్స్పోర్ట్ లేబుల్ వస్తుంది, కేవీఆర్ ట్రాన్స్పోర్ట్ అని లేబుల్ వస్తుంది మనకు. స్టెప్స్, మెట్లు ఇవి పైకి ఎక్కేదానికి మెట్లు, పైదాకా మెట్లు ఉన్నాయి చూడండి. ఈ మెట్లు ఎక్కేసి పైకి పోవాలా. మనకి ట్యాంకర్ అంటే వెనకాల ఉంటాయి మెట్లు, దీనికి ఏంటంటే సైడ్ ఇచ్చాడు మెట్లు. సరే పైకి వెళ్ళి చూద్దాం. అవరా లోపల బలకర్లోకి దిగాను. అంటే బలకర్ గురించి మనకి పెద్ద ఐడియా లేదు, కాకపోతే ఒకసారి కింద దిగి లోపల చూడు ఏమైనా లీక్లు ఏమైనా ఉన్నాయని టార్చ్ లైట్ వేసి చూస్తున్నా. చూడండి, టార్చ్ లైట్ వేసి చూసే అవతల నీడ బయట కనబడుతుంది. హోల్ ఉంటే నీడ కనబడుతుంది కదా, అదే అట్లాగే హోల్ ఉంటే చూద్దామని చెప్పేసి టార్చ్ లైట్ తీసుకొని నన్ను కింద దిగు చూడన్నాడు. సపోర్ట్గా సరే కానీ బాస్ అని చెప్పి కిందకి దిగినా. అండ్ పోతే పైపులు చూసారు కదా, హెయిర్ పైపులు అంటాయి. మనకు ట్యాంకర్ల గురించి పెద్దగా ఆ ట్యాంకర్ల గురించి తెలుసు కానీ బల్కర్ గురించి తెలియదు. ఆ హెయిర్ పైపులు ఎందుకు పెడతారో ఏందో తెలియదు. అది ఎందుకు పెట్టారంటే హెయిర్ లోపల ఎక్కడైనా సిమెంట్ ఆగితే హెయిర్ వెనకాల బ్యాక్ సైడ్ నుంచి హెయిర్ ఇస్తారంట, అప్పుడు మొత్తం ఆ హోల్ నుంచి వచ్చేస్తుందంట. చూద్దాం అసలు ఏంది దాని ప్రాసెస్ అనేది. మనం ట్రిప్ పోతే తెలుస్తుంది, కానీ మనం పోయేంత ప్రాప్తి లేకుండా పోయింది ఈ బండి మీద. சிமெண்ட் இருந்துச்சுன்னா இதில் யார் வந்து இது பைப் விரியும், விரியும் போது தான் சிமெண்ட் அன்லோட் ஆகும், ஓப்பன் ஆகும். ఆయిల్ ట్యాంకర్ చూసుకుంటే దీనికి ఒక్కో తని కంపార్ట్మెంట్ 6 కంపార్ట్మెంట్ ఉండేది, 6 ఓపెన్ డోర్స్ ఉండేది. ఇది ఇట్లా కాదు, దీనికి వచ్చి బల్కర్లకు వచ్చి ఎంత పెద్ద బల్కర్ అయినా 2 ఉంటాయి అన్నమాట. ఆ బండికే చూడండి 1, 2 ఉన్నాయి కదా, ఇట్లా మన బండి కూడా ఇది ఒకటి అదొకటి 2 ఉంటాయి. అప్పుడు ఒక దాంట్లో హెయిర్ పోయేదానికి ఒక దానికి పట్టుకున్నానికి ఒక దాంట్లో 2 అయితే ఓపెన్ చేసుకోవాలా. లోడ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ బోల్డ్ ఓపెన్ చేసుకొని ఇట్లా డోర్ ఇట్లా ఓపెన్ చేసుకుంటే లోపల మనం సిమెంట్ లోడ్ చేసుకోవచ్చు. ఇట్లాగే మనం టైట్ చేసుకోవాలి. అవతల టైట్ చేస్తున్నా చూడండి ఆయన. ఇది ల్యాడర్, ఈ ల్యాడర్ మీద నడవాలి, జాగ్రత్తగా నడవాలి ల్యాడర్ మీద. ల్యాడర్ అంటే నిచ్చెన, ఇది ఒక నిచ్చెన, ఆడొక నిచ్చెన ఉంటుంది, దిగేదానికి నిచ్చెన ఆడ ఉంటుంది. ఇది హెయిర్ చెకింగ్ కదా. $10 రావాలి. హెయిర్ ట్యాంక్ వచ్చి అక్కడ ఉంది. మామూలుగా ప్రతి బండికి ఏంటంటే బండి ట్యాంక్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత హెయిర్ చెక్ చేస్తారనమాట. లోపల ఏదైనా లీకులు ఉన్నాయేమో అని చూసుకుంటారనమాట. హెయిర్ బట్టి లోపల మొత్తం హెయిర్ బట్టి అక్కడ హెయిర్ ట్యాంక్ ఉంది. అట్లాగే దానికి ఫిట్టింగ్ చేసుకున్న దానికోసం ఇది బ్యాక్ సైడ్ ఇట్లా ఫిట్ చేసి హెయిర్ వదులుతారనమాట. హెయిర్ వదిలి మినిమం కంప్రెషన్ హెయిర్ వచ్చి 10 పాయింట్స్ ఉండాలి. 10 పాయింట్స్ ఉండేసి అప్పుడు హెయిర్ కట్టేస్తాడు. హెయిర్ కట్టేసి ఇంకా తీయేస్తే అప్పుడు మనం బండి చుట్టూ తిరిగి ఎక్కడక్కడ హెయిర్ లీకులు వస్తున్నాయి లేదని తొంగి చూసుకోవాలి. ఇట్లా చెవు పెట్టుకొని చెవు ఇట్లా వేసుకొని తలకాయ పెట్టుకొని చూసుకోవాలి లోపల ఎక్కడైనా లీకులు ఉన్నాయా లేదా చూసుకున్నాడు. ఇక పైపులలో ఈ పైపులలో ఎక్కడ లీకులు వస్తున్నాయి లేదా కింద బాటంలో ఎక్కడ లీక్ వస్తున్నాయి లేదా చూసుకోవాలన్నమాట.
నేమ్ ఒకటి రాయాలా, కేవీఆర్ ట్రాన్స్పోర్ట్ అని దీని మీద రాయేస్తే వెనకాల వచ్చి ఆ పక్క కూడా కేవీఆర్ ట్రాన్స్పోర్ట్ రాయేసి వెనకాల వచ్చి ఓం సింబల్ వేస్తే ఇంకా బయలుదేరి వెళ్ళిపోవడం బండి. కాకపోతే ఇంకోటి వాళ్ళు అక్కడ మూల ఒకటి కనబడుతుంది కదా క్యాబిన్ పైన మూల, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చి బండి టచ్ అయి ఉంది, వాళ్ళు బండి తీసుకురావడం గుద్దు పడేశారు బండి. ఇంకా దాన్ని అయితే వర్క్ చేయించాలా, ఇదొకటి వర్క్, నేమ్ రాసే వర్క్ అనిపోతే అదొకటి, రెండొకటి పెండింగ్ ఉన్నాయి. ఈ రెండు అయిపోతే బండి అయితే ఇంకా బయలుదేరేస్తాను, నైట్కి బయలుదేరేస్తాను. ఇంక ఇక్కడితో మనకి కంప్లీట్ అయిపోతుంది. బండి పెట్టి 10 రోజులు అవుతుంది, 10 రోజుల నుంచి ఇప్పటికైతే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మోర్ బండి తీసుకొని పోతా ఉన్నా గేట్లోకి. ఇప్పుడు ఓనర్ గారు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా వర్క్ చేసిన ఓనర్ గారు, ఎస్ఆర్ ఇంజనీరింగ్ వర్క్స్ ఓనర్ వచ్చి బండికి పూజ చేసి, ఏ బండికైనా సెంటిమెంట్ అంట, బండికి పూజ చేసి పంపిస్తారంట. సో మన బండి కాడ పూజ చేయడం జరుగుతుంది. ముందు బండి బయట పెడతాం ఫస్ట్.